ఆఫ్టర్‌నూన్ ఫ్రెండ్స్. ఈరోజు 20వ అసైన్‌మెంట్‌లో భాగంగా మనకు ఉన్నటువంటి 5 అలవాట్లను ఏవైతే వదులుకోవాలనుకుంటున్నామో, ఆ 5 అలవాట్లను ఎలా వదులుకొని ఆహ్, ఎట్లా దాని స్థానంలో మనం ఆహ్, సాధించే దిశగా అడుగులు వేస్తాము అనేది వివరించాలని చెప్పేసి ఈ యొక్క అసైన్‌మెంట్ ఉద్దేశ్యం. అయితే మొదటగా నేను చెప్పాలనుకున్నది పనులు వాయిదా వేయడం. ఇంకొకటి సెకండొచ్చేసి నా మేధాశక్తిని కొన్నింటికే పరిమితం జేయడం. థర్డొచ్చేసి అసంతృప్తికి లోను కావడం. ఫోర్తొచ్చేసి స్నేహితులను అతిగా నమ్మడం. ఇంకోటి ఫిఫ్తొచ్చేసి కోపాన్ని నేను కంట్రోల్ జేసుకోలేకపోవడం. దీంట్లో మొదటగా పనులు వాయిదా వేయడం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. పనులు వాయిదా వేయడం అంటే, ఇప్పుడు మామూలుగా నాకు ఒక అడ్వకేట్ గాబట్టి, నేను మా కేసు ఒకటుంది. ల్యాండ్ కేస్ ఒకటుంది. ఆ ల్యాండ్ కేస్‌లో ఒకటి కౌంటర్ వేయాల్సి ఉంది. కౌంటర్ వేయడానికి జడ్జి దగ్గర నేను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, తను ఒక 3 నెలల టైమ్ ఇచ్చింది. 3 నెలల టైం ఉంది గదా! అని జెప్పేసి నేను అప్పటి వరకు ఆ కేస్‌ని మర్చిపోవడం అంటూ జరిగిందనమాట. అంటే తర్వాత మెల్లగా జేయచ్చులే అనుకున్నాను. ఒక ఇంకా 10 డేస్ ఉంది అనగా అప్పుడు నాకు గుర్తొచ్చి హడావిడిగా నేను కౌంటర్ రెడీ చేసి కోర్ట్‌లో వేయడం స్టార్ట్ అయింది. అంటే ఆ పనులు వాయిదా వేయడం వల్ల నేను ఒక టెన్షన్‌కి గురైనా. కాబట్టి ఎప్పటి పనిని అప్పుడు జేస్తే ఇట్లాంటి టెన్షన్స్ నాకు ఉండయి కదా! అని జెప్పేసి ఇలా చెప్తున్నాను. ఇంకొకటొచ్చేసి నా మేధాశక్తిని కొన్నింటికి పరిమితం జేయడం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏందంటే నేను ఈ చలికాలంలో ఒక 5 కిలోమీటర్ల వరకు పరిగెత్తగలను. కానీ నేను 2 కిలోమీటర్ల వరకు మాత్రమే పరిగెత్తుతా అని జెప్పేసి నా మైండ్‌లో నేను అనుకోవడం వల్ల ఆ 2 కిలోమీటర్ల వరకే నేను బోతా. అంటే 5 కిలోమీటర్లు పరిగెత్తే శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నా కూడా నేను ఒక 2 కిలోమీటర్స్ వరకే వెళ్తున్నా. అంటే నా మేధాశక్తిని అట్లా కొన్నింటికి వరకి కొంత టైం వరకి అట్లా పరిమితం జేయకుండా టోటల్‌గా కంప్లీట్‌గా ఉన్నప్పుడే నేను అన్నీ సాధించగలను అని జెప్పేసి నేను జెప్తున్నాను. ఇంకొకటొచ్చేసి అసంతృప్తికి లోను కావడం. ఎందుకు అసంతృప్తికి లోనైతా అంటే, ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్‌ని గలవాలని జెప్పేసి బలంగా కోరుకుంటా. ఆ ఫ్రెండ్‌తో మాట్లాడతా. కానీ తీరా జూస్తే ఆ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇస్తడు. హ్యాండ్ ఇచ్చినప్పుడు నేనేం జేస్తా అంటే అసంతృప్తికి లోనైతా. అసంతృప్తి అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ గూడా నేను పోయిన ఇయర్‌లో మా కోర్ట్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ ఉన్న రోజే మా ఫ్రెండ్స్‌కందరికీ దానికంటే ముందు రోజు నేను చెప్పడం జరిగింది. ఏమని చెప్పినా అంటే, "అరేయ్! ఖచ్చితంగా 10:00 వరకు మనమందరం కోర్ట్‌లో ఉండాలి" అని చెప్పి ప్రచారం కూడా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పినా. కానీ వాళ్ళు ఆ మాట వినకుండా ఆహ్, ఆహ్, 2 ఆఫ్టర్‌నూన్ 2:00కు వచ్చిరనమాట. అట్లా అంటే నేనక్కడ ఒక ఏం చేసినా అసంతృప్తికి లోనైనాననమాట. వాళ్ళు అట్లా చేసినప్పుడు. అంటే ఏం చేయాలంటే ఇది ఆల్టర్‌నేట్‌గా ఆలోచించుకోగలగాలి. ఈ అసంతృప్తికి లోను గాకుండా ఆల్టర్‌నేట్ ఇప్పుడు ఒక మెడికల్ షాప్ వెళ్ళినప్పుడు ఆ మందు మెడిసిన్ లేనప్పుడు ఆల్టర్‌నేట్ మెడిసిన్ ఉంది అని జెప్పేసి ఎట్లా అయితే జెప్తారో, అట్లాగే నేను గూడా ఆల్టర్‌నేట్‌గా నాకు నేనుగా క్రియేట్ జేసుకొని అది చేసుకోవాలి. ఇంకొక విధానం ఇట్లా జేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి స్నేహితులని అతిగా నమ్మడం అనమాట. స్నేహితులని అతిగా నమ్మడము అంటే ఎందుకు అతిగా నమ్ముతా అంటే, నాకిష్టం గాబట్టి అట్లా నమ్ముతుంటాను. వాళ్ళు నా స్ట్రెంగ్త్. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళే మనకు ఉపయోగపడతారు. అతిగా ఎందుకు నమ్ముతా అంటే ఒకటి ఆహ్, మా హ్మ్, మా మిసెస్ కన్సీవ్ అయినప్పుడు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 8 మంత్స్ సెలబ్రేట్ జేసుకున్నాం మేము ఆ ప్రోగ్రామ్‌ని. వాడికి డబ్బులిచ్చినా గూడా వాడిప్పటి వరకు గూడా చేయలేకపోయిండు. అంటే అతిగా నమ్మడం వల్ల ఇట్లా జరిగింది అని జెప్పేసి నేను అనుకుంటా. దీన్ని కొంచెం నేను అది చేసుకోవాలి. మార్పులు, చేర్పులు జేసుకోవాలి. అంటే అతిగా ఎవరిని గూడా అతిగా నమ్మకూడదు. ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి అని జెప్పేసి ఈ ఉద్దేశ్యం. ఇంకొకటి నా కోపాన్ని నేను కంట్రోల్ జేసుకోలేకపోవడం ఒకానొక టైంలో. ఎందుకంటే ఇప్పుడు మా మిసెస్, నేను నిన్న నైటే హాస్పిటల్‌కెళ్ళినాం. మా పాపని తీసుకొని హాస్పిటల్‌కొచ్చినాం. తర్వాత హాస్పిటల్‌కొచ్చిన తర్వాత మా పాప ఏడుస్తా ఉంది. అంతకన్నా ముందు హాస్పిటల్‌కొస్తే ఈమె భయపడతది అని జెప్పేసి ఆ మాట మా పాప విన్నది ఒకటే ఏడుస్తా ఉన్నది హాస్పిటల్ లోపలికి రాకముందే. దాని గురించి నేను తిట్టిననమాట మా మిసెస్‌ని.
"అరె! ఎందుకు ఇట్లాంటి మాటలు చెప్తావు? పిల్లలకి భయము అది ఇది అని ఎందుకు చెప్తావు? ఇక్కడికొచ్చినప్పుడే ఎందుకు చెప్తావు?" అన్నట్టుగా నేను తిట్టడం వల్ల అంటే నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తిట్టడం వల్ల నైట్ అంతా నాతో మాట్లాడలేకపోయింది. కాబట్టి మాట్లాడలేకపోయింది. ఈరోజు మార్నింగ్ చెప్పింది గూడా. అందుకని అంటే కోపాన్ని కంట్రోల్ లేకపోవడం అంటే నేను అట్లా ఆమెకు గట్టిగా చెప్పకుండా, ఎందుకు అట్లా అంటావు ఈడికొచ్చిన తర్వాత అని జెప్పేసి కోపంతో చెప్పకుండా, అరే! కూల్‌గా శాంతంగా చెప్పి ఉంటే అంటే ఇంకో విధంగా చెప్పి ఉంటే బావుండేది అని జెప్పేసి నా ఉద్దేశ్యం. థాంక్ యూ.